హలో హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హెచ్ఎస్ఆర్ బై ఇన్ఫో. ఫ్రెండ్స్, ఈ రోజు మనం డిస్కస్ చేయబోతున్న వన్ మోర్ కాన్సెప్ట్ ఏంటంటే చూడండి, గ్లైకాలసిస్. ఓకే, గ్లైకాలసిస్ అనేది మేజర్ ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ ది బయోకెమిస్ట్రీ. బేసిక్ గా ఏంటంటే బయోకెమిస్ట్రీ లోపల జనరల్ గా థింక్ చేసినప్పుడు అందరికి గుర్తొచ్చేటువంటి ఫస్ట్ పాత్వే ఏంటంటే మనకు గ్లైకాలసిస్. ఓకే, ఈ గ్లైకాలసిస్ ఏంటి, దీనికి సంబంధించినటువంటి విషయాలు. ఓకే, దాని తర్వాత గ్లైకాలసిస్ దేనిలోకి ఎంటర్ అవుతుంది, దాని తర్వాత మళ్ళీ దేనిలోకి ఎంటర్ అవుతుంది అనే 3 స్టెప్స్లలో ఒక పాయింట్ అనేది ఇక్కడ ఉంటుంది. ఖచ్చితంగా ఆ పాయింట్ ఏంటి, ఏమేమి ఆ స్టెప్స్ అనే దాని గురించి నేను డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదేవిధంగా గ్లైకాలసిస్ ఎందుకు జరుగుతుంది, ఎప్పుడు జరుగుతుంది అనేది ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్స్ కూడా చెప్తాను. ఏంటంటే బయోకెమిస్ట్రీ అంటే మరీ బయోకెమిస్ట్రీలోకి డెప్త్ గా తీసుకెళ్లేసేసి కన్ఫ్యూజ్ చేయకుండా అదే డెప్త్ ను మెయింటైన్ చేస్తూ, అంటే కాన్సెప్ట్ ఎక్కడ మిస్ చేయకుండా ఈజీగా అర్థమయ్యే విధంగా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి మాక్సిమం ట్రై చేస్తాను. ఓకే, ఇది మనం ఈరోజు డిస్కస్ చేయబోతున్న కాన్సెప్ట్. ఫ్రెండ్స్, మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసింటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మీరు కంటెంట్ ని ఎప్పుడైనా కూడా బయాలజికల్ కాన్సెప్ట్స్ ఫ్రమ్ ద బిగినింగ్ నుండి ఎండింగ్ వరకు చూడాల్సిన అవసరం అనేది ఉంటుంది. ఎందుకంటే కాన్సెప్ట్స్ ఎప్పుడు కూడా నార్మల్ గా క్వశ్చన్ టు ఆన్సర్ లాగా ఉండదు. ఎప్పుడు కూడా కాన్సెప్ట్ కు బేసిక్స్ ఉంటాయి. ఆ బేసిక్స్ అర్థమైతేనే మనకు సబ్జెక్ట్ అనేది వస్తుంది. కాబట్టి నేను ఎప్పుడు కూడా నా క్లాస్ లో ఫస్ట్ బేసిక్స్ చెప్తాను, ఆ బేసిక్స్ నుండి కాన్సెప్ట్ లోకి తీసుకెళ్తాను. ఖచ్చితంగా అందరికి ఈజీగా అర్థమయ్యే వేలోనే ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తాను. ఫ్రెండ్స్, అదేవిధంగా మన ఛానల్కి సంబంధించినటువంటి అన్ని అప్డేట్స్ కానీ, పీడిఎఫ్ మెటీరియల్స్ కానీ, తర్వాత యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తున్న వీడియోస్ కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. అక్కడ యూట్యూబ్ ఛానల్లోకి దానికి ఏంటి డిఫరెన్స్ అంటే, అక్కడ మీకు కావాల్సినటువంటి అన్ని పీడిఎఫ్ మెటీరియల్స్ నాతో కాంటాక్ట్ అవ్వచ్చు. నా నెంబర్ కూడా మీకు వీడియోలో ఇవ్వడం జరుగుతుంది. ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పొచ్చు, ఏమైనా రిక్వైర్మెంట్ ఉంటే మీరు చెప్పినారంటే దానికి తగ్గట్టు నేను వీడియోస్ చేయడం కానీ, లేదు అంటే దానికి తగ్గట్టు మీకు మెటీరియల్ పంపించడం కానీ జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ యొక్క సోర్సెస్ అన్ని కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాబట్టి యూటిలైజ్ చేసుకోండి. క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది ప్రొవైడ్ చేయడానికి నేను ఇనిషియేటివ్ తీసుకున్నాను. మీరు ఆ క్వాలిటీ ఎడ్యుకేషన్ పొంది మంచి బెనిఫిట్స్ పొందండి, సక్సెస్ సాధించండి. ఇంకా లేట్ చేయకుండా కాన్సెప్ట్ లోకి వెళ్దాం. ఒకసారి చూడండి. ఫస్ట్ చూడండి, ఇక్కడ ఏంటంటే గ్లైకాలసిస్ అనేది యాక్చువల్లీ ఏంటంటే ఇట్స్ జర్మన్ వర్డ్. గ్లైకాలసిస్ అనేది ఏంటి, జర్మన్ వర్డ్. ఈ జర్మన్ వర్డ్ కి దాని అర్థం ఏంటంటే, గ్లైకో అంటే స్వీట్ అనేసి అర్థం. గ్లైకో అంటే స్వీట్ అనేసి అర్థము. లైసిస్ అంటే యాక్చువల్ గా బ్రేక్ డౌన్ అనేసి అర్థం. స్వీట్ బ్రేక్ డౌన్ అవడాన్ని గ్లైకోలైసిస్ అంటారు. లైసిస్. ఓకే, దీన్ని 2గా డివైడ్ చేయాలి. గ్లైకోలైసిస్ అంటే షుగర్, స్వీట్ నథింగ్ బట్ ఇక్కడ ఏంటంటే షుగర్ బ్రేక్ డౌన్ అంటారు. ఓకే, ఎస్పెషల్ గా ఎలాంటి షుగర్ అంటే ఇక్కడ గ్లూకోజ్, వెరీ వెరీ ఇంపార్టెంట్. గ్లూకోజ్ బ్రేక్ డౌన్ అవ్వడాన్ని గ్లైకాలసిస్ అంటారు. ఓకే, అది ఏంటి, ఆ గ్లూకోజ్ ఏంటి, దాని యొక్క హిస్టరీ ఏంటి ఒకసారి చూడాలి. మరి యాక్చువల్ గ్లైకాలసిస్ ఎవరిలో జరుగుతుంది అంటే, మన యొక్క అందరి యొక్క హ్యూమన్ బాడీలో, అందరి యొక్క ఎనిమల్స్ లోపల, ఆల్ ఎనిమల్స్ లోపల గ్లైకాలసిస్ జరుగుతుంది. ఎవరైతే ఏ ఎనిమల్ అయితే గ్లూకోజ్ తీసుకుంటుందో, ప్రతి ఎనిమల్ గ్లూకోజ్ తీసుకున్న ప్రతి ఎనిమల్ లోపల గ్లైకాలసిస్ జరుగుతుంది. మరి గ్లూకోజ్ ఎక్కడి నుంచి దొరుకుతుంది మనకు? బేసిక్ గా మనందరికి తెలుసు, గ్లూకోజ్ అనేది మనం ఫుడ్ ద్వారా తీసుకుంటాం. గ్లూకోజ్ అనేది మనం ఫ్రూట్స్ ద్వారా తీసుకుంటాం. గ్లూకోజ్ అనేది అదేవిధంగా మనము నార్మల్ గా సిరప్లు కానీ, దాంతో పాటు కొన్ని జ్యూసెస్, అలాంటి వాటిలో అన్నిట్లో కూడా ఏం చేస్తామంటే ఈ గ్లూకోజ్ తీసుకుంటాం. మనం రన్నింగ్ చేస్తున్న తర్వాత, ఆఫ్టర్ రన్నింగ్ బాగా అలసిపోయిన తర్వాత గ్లూకోన్ డి అనే సొల్యూషన్ ని తాగుతాం. గ్లూకోన్ డి అనే సొల్యూషన్ తాగుతాం. దానిలో ఏముంటుందంటే గ్లూకోజ్ ఉంటుంది. ఇప్పటికే మీకు అర్థమై ఉండాలి, గ్లూకోజ్ ఎందుకు తాగుతున్నాం. రన్నింగ్ చేసిన తర్వాత బాగా అలసిపోయినటువంటి మన బాడీకి గ్లూకోజ్ ఇన్స్టెంట్ ఎనర్జీని ఇస్తుంది. దట్స్ అ పాయింట్. గ్లూకోజ్ ఏం చేస్తుంది, ఇన్స్టెంట్ ఎనర్జీని ఇస్తుంది. ఈ విధంగా గ్లూకోజ్ బ్రేక్ డౌన్ అయితేనే ఏం ప్రొడ్యూస్ అవుతుంది అనేసి అర్థం చేసుకోవాలంటే ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుంది. గ్లూకోజ్ బ్రేక్ డౌన్ అయ్యి మన బాడీ లోపలికి ఏం జరుగుతుందంటే, బాడీ లోపలికి వెళ్ళిపోయేసేసి అక్కడ ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తుంది. ఎనర్జీ ప్రొడ్యూస్ చేయడం వల్ల మన బాడీ నార్మల్ స్టేజ్కి వస్తుంది. ఓకే, ఇక్కడ ఎనర్జీ అంటే ఏంటంటే బేసిక్ గా మనందరికి చాలా వరకు తెలియదు. ఎనర్జీ అంటే ఏంటంటే ఏటీపీ, గుర్తుపెట్టుకోవాలి. ఎనర్జీ అంటే ఏంటి, ఏటీపీ, అడినోసిన్ ట్రైఫాస్ఫేట్.
ఎనర్జీ అంటే అడినోసిన్ ట్రైఫాస్ఫేట్. అంటే ఫైనల్ గా మనం గ్లూకోజ్ తాగినప్పుడు గ్లూకోజ్ నుండి ఏమొస్తుందంటే అడినోసిన్ ట్రైఫాస్ఫేట్ వస్తుంది. మరి ఎక్కడ జరుగుతుంది, ఇది ఎక్కడ జరుగుతుంది అనేది క్వశ్చన్. ఇప్పటివరకు నేనేం చెప్పినాను, మనకు గ్లూకోజ్ ఎక్కడ అవైలబుల్ అవుతుంది, మనం రెగ్యులర్ గా ఏ రూపంలో తీసుకున్నప్పుడు ఎనర్జీ వస్తుందని చెప్పినాను. గ్లూకోజ్ నుండి ఎనర్జీ రావాలి అంటే గ్లూకోజ్ బ్రేక్ డౌన్ జరగాలి, దాన్ని గ్లైకాలసిస్ అంటున్నాము. ఆ బ్రేక్ డౌన్ జరిగినప్పుడు వచ్చేటువంటి ఎనర్జీ అనేది ఏటీపీ రూపంలో ఉంటుంది. ఈ ఏటీపీ ప్రొడక్షన్ జరగాలి. ఈ ప్రొడక్షన్ ఎక్కడ జరుగుతుంది, ఒక గ్లూకోజ్ బ్రేక్ డౌన్ అయితే ఎన్ని ఏటీపీలు వస్తాయి, ఎన్ని ఏటీపీలు వస్తాయనే కాన్సెప్ట్ ని మనం డిస్కస్ చేయబోతున్నాం. ఓకే, ఏ విధంగా బ్రేక్ డౌన్ జరుగుతుంది అనే దాని గురించి కూడా డిస్కస్ చేయబోతున్నాం. ఓకే, అయితే గ్లూకోజ్ అనేది మన బాడీలో ఎక్కడ జరుగుతుంది, నోట్లో జరుగుతుందా, లేకపోతే టిష్యూలో జరుగుతుందా, సెల్లో జరుగుతుందా, సెల్లో ఉన్న ఆర్గనల్స్ లో జరుగుతుందా, లేకపోతే లివర్ లో జరుగుతుందా, ఇలాంటి చాలా డౌట్స్ ఉంటాయి. హార్ట్ లో జరుగుతుందా, ఇలాంటి చాలా డౌట్స్ ఉంటాయి. ఆ డౌట్స్ అన్ని క్లియర్ చేయాలంటే చూడండి, గ్లైకాలసిస్ అనేది ఖచ్చితంగా ప్రతి సెల్లో జరుగుతుంది. గ్లైకాలసిస్ అనేది ఎవ్రీ సెల్ ఆఫ్ బాడీ, ప్రతి బాడీలో ఉన్నటువంటి ప్రతి సెల్లో జరుగుతుంది. మరి ఒకసారి అబ్జర్వ్ చేసామంటే మనం గ్లైకాలసిస్ జరగాలంటే ప్రతి సెల్ ఆఫ్ బాడీ అన్నాం, సెల్ దగ్గరికి వెళ్ళాలి. మనం ఎక్కడికి వెళ్ళాలి, సెల్ దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడు చూడండి, ఒక చిన్న కాన్సెప్ట్ చెప్తాను. బేసిక్ ఏంటంటే మనం ఫుడ్ ద్వారా కానీ ఎనీ సోర్సెస్ ద్వారా కానీ గ్లూకోజ్ తీసుకున్నాం అనుకోండి. గ్లూకోజ్ తీసుకున్నది నోటి ద్వారా తీసుకున్నటువంటి గ్లూకోజ్ ఏమవుతుందంటే డైజెస్టివ్ సిస్టమ్ లోకి వెళ్తుంది. డైజెస్టివ్ సిస్టమ్ లోపల స్మాల్ ఇంటెస్టైన్ కి వెళ్తుంది. ఫైనల్ ఎక్కడ వెళ్తుంది, డైజెషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత స్మాల్ ఇంటెస్టైన్ లోకి వెళ్తుంది. స్మాల్ ఇంటెస్టైన్ లోకి వెళ్ళినటువంటి గ్లూకోజ్ స్మాల్ ఇంటెస్టైన్ కి అటాచ్ అయినటువంటి బ్లడ్ వెసల్ లో ఉన్నటువంటి బ్లడ్ లోకి కలుస్తుంది. ఎప్పుడైతే కలుస్తుందో బ్లడ్ ఎక్కడెక్కడైతే బాడీలో సప్లై అవుతుందో, ఈ బ్లడ్ అనేది బాడీ ఏ పార్ట్స్ కి అయితే సప్లై అవుతుందో అన్ని పార్ట్స్ కూడా మన గ్లూకోజ్ బ్లడ్ ద్వారా సప్లై చేయబడుతుంది. అంటే నథింగ్ బట్ బ్లడ్ అనేది ఫస్ట్ టిష్యూస్ కి సప్లై చేయబడుతుంది. ఈ టిష్యూస్ అన్ని దేనిలో ఉంటాయి, ఆర్గాన్స్. అంటే బ్లడ్ అనేది ఆర్గాన్స్ కు సప్లై చేయబడుతుంది. బాడీలో ఉన్నటువంటి ప్రతి ఆర్గాన్ కు వెళ్తుంది, ఆర్గాన్ లో ఉన్నటువంటి టిష్యూకి వెళ్తుంది, ప్రతి టిష్యూలో ఉన్నటువంటి సెల్కి వెళ్తుంది. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. మనం నోటి ద్వారా తీసుకున్న ఫుడ్ లో ఉన్నటువంటి గ్లూకోజ్, లేదంటే గ్లూకోన్ డి తాగితే గ్లూకోన్ డి కాస్త డైజెస్ట్ సిస్టమ్ ద్వారా స్మాల్ ఇంటెస్టైన్ లోకి వెళ్ళి అక్కడ నుంచి బ్లడ్ లో కలుస్తుంది. బ్లడ్ లో కలిసిన తర్వాత ఆర్గాన్స్, డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ది బాడీ, అంటే నథింగ్ బట్ ఆర్గాన్స్ కు రీచ్ అవుతుంది. ఆర్గాన్స్ లో ఉన్నటువంటి టిష్యూలోకి వెళ్తుంది, టిష్యూలో ఉన్నటువంటి సెల్ లోకి వెళ్తుంది. ఓకే, ఇప్పుడు సెల్ ఏ విధంగా ఉంటుంది, ఆ సెల్ లో ఎక్కడ గ్లైకాలసిస్ జరుగుతుందని చూడాలి. ఫర్ ఎగ్జాంపుల్, యూ జస్ట్ అజ్యూమ్ దిస్ ఇస్ ద సెల్. ఇదేంటి, సెల్. సెల్ యొక్క మధ్యలో న్యూక్లియస్ ఉంటుంది, అందరికీ తెలుసు. న్యూక్లియస్ ఉంటుంది. సెల్ యొక్క అవుట్ సైడ్ దాన్ని ప్లాస్మా మెంబ్రేన్ అంటారు, మధ్యలో ఉన్న దాన్ని న్యూక్లియస్ అంటారు. ఇంకా ఈ మధ్యలో ప్లాస్మా మెంబ్రేన్ కి న్యూక్లియస్ కు మధ్యలో ఉన్నటువంటి ఎంటీ స్పేస్ లోపల ఒక ఫ్లూయిడ్ ఉంటుంది, సెమీ సాలిడ్ ఫ్లూయిడ్. దాన్ని ఏమంటారంటే సైటోప్లాజం అంటారు. ఈ సైటోప్లాజం లోకి ఏమవుతుందంటే గ్లూకోజ్ అనేది గ్లూకోజ్ ట్రాన్స్పోర్టర్ ద్వారా, గ్లూకోజ్ అవుట్ సైడ్ ఉన్నటువంటి గ్లూకోజ్ కాస్త గ్లూకోజ్ ట్రాన్స్పోర్టర్ ద్వారా సైటోప్లాజం లోకి వస్తుంది. ఈ సైటోప్లాజం లో ఏం జరుగుతుందంటే గ్లైకాలసిస్ జరుగుతుంది. సింపుల్ గా ఒకే ఒక పాయింట్, గ్లైకాలసిస్ అక్కర్డ్ ఇన్ ది సైటోప్లాజం ఆఫ్ సెల్. సైటోప్లాజం ఆఫ్ ఎవ్రీ సెల్ ఆఫ్ బాడీ. ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇది యాక్చువల్గా ఏంటంటే మనకు కావాల్సినటువంటి బేసిక్ ఇన్ఫర్మేషన్ మాక్సిమం చెప్పినాను. అయితే ఈ గ్లైకాలసిస్ ఎలా జరుగుతుంది, ఏ విధంగా జరుగుతుంది అనేది ఒకసారి బ్రీఫ్ గా చెప్తాను. ఏం జరుగుతుందని చూడండి. ఫస్ట్, ఈ గ్లైకాలసిస్ అనేది ఎంజైమాటిక్ రియాక్షన్స్. గ్లైకాలసిస్ అన్ని కూడా ఏంటంటే ఎంజైమాటిక్ రియాక్షన్స్. ఎన్ని రియాక్షన్స్ జరుగుతాయంటే 10 రియాక్షన్స్ జరుగుతాయి. అంటే ఏం లేదు, ఒక గ్లూకోజ్ కాస్త ఇంకో దానిగా ఫామ్ అవ్వడం, అది కాస్త ఇంకో దానిగా ఫామ్ అవ్వడం, అది కాస్త ఇంకో దానిగా ఫామ్ అవ్వడం, అది కాస్త ఇంకో దానిగా ఫామ్ అవ్వడం, అట్లా 10 రియాక్షన్స్ జరుగుతాయి. ప్రతి రియాక్షన్ లో గ్లూకోజ్ నుండి ఒకటి ఏర్పడుతుంది, ఇంటర్మీడియట్ దాని నుండి ఇంకోటి ఏర్పడుతుంది, దాని నుంచి ఇంకోటి ఏర్పడుతుంది.
ఈ విధంగా ఒక దాని నుంచి ఇంకో రియాక్షన్ జరగాలంటే ఏం కావాలంటే ఎంజైమ్ కావాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి గ్లూకోజ్ బ్రేక్ డౌన్ నథింగ్ బట్ గ్లైకాలసిస్ లో కూడా ఏం అవసరం ఉంటుందంటే ఎంజైమ్స్ ఇంపార్టెంట్. ఏం ఇంపార్టెంట్? ఎంజైమ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. గ్లూకోజ్ బ్రేక్ డౌన్ అయ్యేసేసి దాని నుంచి ఇంకోటి అట్లా 10 రియాక్షన్స్ జరుగుతాయి. 10వ రియాక్షన్ జరిగినప్పుడు ఏర్పడేది ఏంటంటే పైరువేట్. 10వ రియాక్షన్ జరిగినప్పుడు ఏర్పడేది ఏంటి? పైరువేట్. సింపుల్ గా రాయాలి అంటే గ్లూకోజ్ నుండి గ్లైకాలసిస్ అనే ప్రొసీజర్ ద్వారా ఏం ఏర్పడుతుంది? పైరువేట్ ఏర్పడుతుంది. ఎన్ని పైరువేట్లు ఏర్పడతాయి అంటే 2 పైరువేట్లు ఏర్పడతాయి. ఒక గ్లూకోజ్ మాలిక్యూల్ నుండి 2 పైరువేట్స్ ఏర్పడతాయి. ఇది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఈ పాయింట్ ఫ్యూచర్ లో చాలా చోట్ల మనకు అవసరం అవుతుంది. ఒక గ్లూకోజ్ కాస్త ఎన్ని పైరువేట్ గా మారుతుంది అంటే 2 పైరువేట్స్ గా మారుతుంది. అంటే గ్లైకాలసిస్ లో కూడా ఒక గ్లూకోజ్ అనేది ఫైనల్ గా 2 పైరువేట్స్ గా మారుతుంది. ఎన్ని స్టెప్ల ద్వారా? 10 స్టెప్స్ ద్వారా. ఆ దాంట్లో ఏమి ఇన్వాల్వ్ అవుతాయి? ఎంజైమ్స్ ఇన్వాల్వ్ అవుతాయి. ప్రతి స్టెప్ నుండి ఇంకో స్టెప్ పోవాలంటే ఎంజైమ్ ద్వారా పోతుంది. అందుకోసం ఎంజైమాటిక్ రియాక్షన్స్ అనేది చెప్తున్నాం. అయితే ఈ గ్లూకోజ్ బ్రేక్ డౌన్ అవుతూ ఉన్నప్పుడు ఏంటంటే కొన్ని స్టెప్స్ ఎనర్జీని యూటిలైజ్ చేసుకుంటాయి. ఎనర్జీ అంటే ఆల్రెడీ రాసినాను, ఏటీపీని యూటిలైజ్ చేసుకుంటాయి. ఏం చేసుకుంటాయి? ఏటీపీని యూటిలైజ్ చేసుకుని ఒక రియాక్షన్ నుండి ఇంకో రియాక్షన్ కన్వర్ట్ అవుతుంది. పాయింట్ 1. కొన్ని రియాక్షన్స్ లోపల ఏటీపీ యూటిలైజేషన్ కాబట్టి మైనస్ రాస్తాం. కొన్ని రియాక్షన్స్ లోపల ఏటీపీ అనేది ప్రొడ్యూస్ జరుగుతుంది, నథింగ్ బట్ రిలీజ్ చేయబడుతుంది. ఏటీపీ ఏమవుతుంది? రిలీజ్ చేయబడుతుంది. కాబట్టి దాన్ని ప్లస్ అని రాస్తున్నారు. రియాక్షన్ కి ఏటీపీ అనే ఎనర్జీని యూజ్ చేసుకుంటే మన యొక్క ఎనర్జీ తగ్గిపోతుంది. అందుకోసమే దాన్ని మైనస్ రాస్తున్నాం. రియాక్షన్ జరుగుతున్నప్పుడు ఏటీపీ ప్రొడక్షన్ జరిగితే ఎనర్జీ అనేది మనం యూజ్ చేసుకుంటాం. ఓకే, దానికోసం దాన్ని పాజిటివ్ అని రాస్తున్నాం. కాబట్టి ఈ యొక్క బయాలజికల్ రియాక్షన్ గ్లైకాలసిస్ జరుగుతున్నప్పుడు కొన్ని ప్లేస్ లోపల ఏటీపీ యూటిలైజ్ చేసుకుంటుంది రియాక్షన్ కోసం, కొన్ని రియాక్షన్ జరుగుతున్నప్పుడు ఏటీపీ రిలీజ్ చేస్తుంది. దాంతో పాటు ఒక అడిషనల్ గా NADH అనేది ఏర్పడుతుంది. ఏం ఏర్పడుతుంది? NADH అనేది కూడా రిలీజ్ చేస్తుంది. ఈ NADH అంటే నథింగ్ బట్ ఏంటంటే ఈ NADH ఫ్యూచర్ లో అనేది ఫ్యూచర్ లో మనకు ఒక NADH 3 ATPs ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఒక NADH 3 ATPs ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది యాక్చువల్ గా ఏంటంటే మనకు ఉన్నటువంటి గ్లైకాలసిస్ కి సంబంధించినటువంటి బ్రీఫ్ ఇంట్రడక్షన్ పార్ట్. ఎక్కడ జరుగుతుంది? సైటోప్లాజం లో. ఎన్ని రియాక్షన్స్? 10 రియాక్షన్స్. ఎన్ని ఎంజైమ్స్? 10 ఎంజైమ్స్. దేనిగా కన్వర్ట్ అవుతుంది? ఒక గ్లూకోజ్ నుండి 2 పైరువేట్లు. ఏం రిలీజ్ అవుతాయి? ఏటీపీ రిలీజ్ అవుతుంది, NADH రిలీజ్ అవుతాయి. ఏమి యూటిలైజ్ చేసుకుంటుంది? ఏటీపీ యూటిలైజ్ చేసుకుంటుంది. ఓకే, అందుకోసం ఏంటంటే ఇక్కడ ఏంటంటే ఏటీపీ ఎనర్జీ యూటిలైజ్ చేసుకుంటుంది, ఎనర్జీ రిలీజ్ చేస్తుంది. కాబట్టి మొత్తం గ్లైకాలసిస్ ని 2 రీజన్ గా సపరేట్ చేయొచ్చు. ఒకటి ఎనర్జీ యూటిలైజేషన్ స్టేజ్ అనేది, రెండోది ఎనర్జీ ప్రొడక్షన్ స్టేజ్ అనేసి 2 స్టేజెస్ గా డివైడ్ చేస్తాం. ఎనర్జీ యూటిలైజేషన్ స్టేజ్ లో కొన్ని రియాక్షన్స్, ఎనర్జీ ప్రొడక్షన్ స్టేజ్ లో కొన్ని రియాక్షన్స్ జరుగుతాయి. మొత్తం 10 రియాక్షన్స్ లో దీనిలో కొన్ని జరుగుతాయి, దీనిలో కొన్ని జరుగుతాయి. ఎంజైమ్స్ ఇన్వాల్వ్ అవుతాయి. గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? గ్లూకోజ్ నుండి ఏర్పడేటటువంటి ఇంటర్మీడియట్స్ ఫైనల్ గా పైరువేట్ అనే ప్రోడక్ట్. గ్లూకోజ్ నుండి ఏర్పడుతున్నటువంటి ఇవన్నీ కూడా రియాక్టెంట్స్, అవన్నీ గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఎక్కడ ఎనర్జీ ప్రొడక్షన్ జరుగుతుందో గుర్తుపెట్టుకోవాలి, ఎక్కడ ఏటీపీ యూటిలైజ్ చేయబడుతుంది, ఎక్కడ ఏటీపీ ప్రొడ్యూస్ చేయబడుతుంది, ఎక్కడ NADHలు ప్రొడ్యూస్ చేయబడతాయి అనే కాన్సెప్ట్ ని గుర్తుపెట్టుకుంటే మనకు గ్లైకాలసిస్ కంప్లీట్ అవుతుంది. ఇంకా లేట్ చేయకుండా ఒకసారి గ్లైకాలసిస్ యొక్క పాత్వే ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ఫస్ట్ ఎనర్జీ యూటిలైజేషన్, తర్వాత సెకండ్ ఎనర్జీ ప్రొడక్షన్. ఈ 2 సైకిల్స్ ఉంటాయి. ఆ సైకిల్స్ కాదు, పాత్వేస్ ఉంటాయి. ఆ పాత్వేని ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఇంతకుముందు నేను ఏమైతే చెప్పినానో అవే ఉంటాయి. ఒకసారి ఇక్కడ నేనేం క్రియేట్ చేయట్లేదు. ఒకసారి చూడండి, ఇంతకుముందు ఒక పాయింట్ చెప్పినాను ఏంటంటే ఒక గ్లూకోజ్ కాస్త ఒక గ్లూకోజ్ కార్బన్స్ ఎన్ని ఉంటాయంటే 6 కార్బన్స్ ఉన్నటువంటి ఒక గ్లూకోజ్ ఎన్ని పైరువేట్స్ గా మారుతుందని చెప్పినాను? 2 పైరువేట్స్ గా మారుతుందని చెప్పినాను. 2 పైరువేట్స్ కాబట్టి ఎన్ని కార్బన్స్ ఉంటాయి ఒక పైరువేట్ అంటే 3 కార్బన్స్ ఉంటాయి. సింపుల్ గా గుర్తుపెట్టుకోండి. ఒక గ్లూకోజ్ 6 కార్బన్స్ ఉన్నటువంటి
ఒక గ్లూకోజ్ కాస్త 3 కార్బన్స్ ఉన్నటువంటి 2 పైరువేట్స్ గా మారుతుంది అని చెప్పినాను. ఈ పాయింట్ కి అర్థం ఇది. ఒకసారి చూడండి, స్టెప్ బై స్టెప్ ఏంటి, గ్లూకోజ్ నుండి ఏ విధంగా స్టెప్ బై స్టెప్ ఏవి ఏర్పడతాయి, ఇంటర్మీడియట్స్ ఏవి ఏర్పడతాయి, అది ఒకదాని నుండి ఒకటి వస్తున్నప్పుడు కావాల్సినటువంటి ఎంజైమ్ ఏంటి, ఎక్కడ ఎనర్జీ యూటిలైజ్ చేయబడుతుంది, ఎక్కడ ఎనర్జీ ప్రొడక్షన్ చేయబడుతుంది అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. చూడండి, ఫస్ట్ 6 కార్బన్స్ ఉన్నటువంటి గ్లూకోజ్ 6-ఫాస్ఫేట్. ఇక్కడ ఏంటంటే చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఏంటంటే ఎనర్జీ యూటిలైజేషన్ ఫేజ్. ఫస్ట్ ఫేజ్ ఏంటి, ఎనర్జీని యూటిలైజ్ చేసుకుని ఒక రియాక్షన్ నుండి ఇంకో రియాక్షన్ జరగడానికి ఈ యొక్క బయలాజికల్ రియాక్షన్ జరగడానికి ఈ రియాక్షన్స్ లో ఎనర్జీని యూజ్ చేసుకుంటున్నాయి. అంటే ఒక సెల్ యొక్క సైటోప్లాజం లో జరుగుతుంటే సెల్ లో ఉన్నటువంటి ఏటీపీని ఇవి యూజ్ చేసుకుంటున్నాయి. అందుకోసం ఎనర్జీని యూటిలైజేషన్ ఫేజ్ అంటారు. ఇక్కడ ఎనర్జీ అనేది సెల్ యొక్క సైటోప్లాజం లోకి రిలీజ్ చేస్తున్నాయి. ఈ రియాక్షన్స్ జరుగుతూ ఉన్నప్పుడు ఎనర్జీని సెల్ యొక్క సైటోప్లాజం లోకి రిలీజ్ చేస్తున్నారు. అందుకోసం ఎనర్జీ రిలీజింగ్ లేదంటే ఎనర్జీ ప్రొడక్షన్ ఫేజ్ అనేసి చెప్తారు, లేదంటే ఎనర్జీ పే ఆఫ్ ఫేజ్ అని కూడా చెప్తారు. ఓకే, ఏంటి ఒకసారి చూడండి. ఫస్ట్ ఒకటి ఏంటంటే చూడండి, గ్లూకోజ్ అనేది ఫస్ట్ గ్లూకోజ్ 6-ఫాస్ఫేట్ గా కన్వర్ట్ అవుతుంది. ఇక్కడ ఒక గ్లూకోజ్ కు ఇంకో రియాక్షన్ యొక్క దీనికి డిఫరెన్స్ చూసారంటే గ్లూకోజ్ లో ఒక పొజిషన్ లోపల ఫాస్ఫేట్ యాడ్ అవుతుంది. ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు చాలా మంది, గ్లూకోజ్ కాస్త గ్లూకోజ్ 6-ఫాస్ఫేట్ గా కన్వర్ట్ అయిందంటే ఒక గ్లూకోజ్ మీద 6 ఫాస్ఫేట్లు ఉన్నాయేమో అనేసి కన్ఫ్యూజ్ అవుతారు. అలా కాదు, ఒక గ్లూకోజ్ యొక్క స్ట్రక్చర్ లో కనుక మనం చూస్తే ఏం జరుగుతుంది అంటే మనకు ఈ ప్లేస్ లో 6th కార్బన్ ఉంటుంది, CH2OH. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఫాస్ఫేట్ యాడ్ అవుతుంది, CH2OP ఫాస్ఫేట్ యాడ్ అవుతుంది. అంటే ఏం చెప్తున్నాను, ఒక గ్లూకోజ్ యొక్క 6th పొజిషన్ లోపల ఫాస్ఫేట్ యాడ్ అయింది, అందుకోసమే గ్లూకోజ్ 6-ఫాస్ఫేట్ అన్నాం. చాలా మంది ఒక గ్లూకోజ్ కి 6 ఫాస్ఫేట్స్ యాడ్ అయ్యాయేమో అనుకుంటారు. అలా కాదు, ఒక గ్లూకోజ్ మీద 6th పొజిషన్, అన్ని కూడా ఇక్కడ వచ్చేవన్నీ కూడా పొజిషన్స్, కార్బన్ యొక్క పొజిషన్స్. ఇక్కడ ఇది 6th కార్బన్, ఇది 5th కార్బన్, 4th కార్బన్, 3rd కార్బన్, 2వ కార్బన్, 1వ కార్బన్, ఇట్లా ఉంటుంది. ఒకటి ఇక్కడ ఆక్సిజన్ ఉంటుంది. ఈ విధంగా 6 కార్బన్స్ ఉంటాయి. 6 కార్బన్స్ లో 6th కార్బన్ మీద ఏమవుతుంది అంటే ఫాస్ఫేట్ యాడ్ అవుతుంది. సో దట్ ఈస్ కాల్డ్ as glucose converted into the glucose 6-phosphate by the enzyme hexokinase. హెక్సో అంటే 6, కైనేజ్ అని ఎక్కడ వచ్చినా గుర్తుపెట్టుకోండి. కైనేజ్ అని ఎక్కడ వచ్చినా ఏం జరుగుతుందంటే అక్కడ ఏటీపీ నుండి ఏడిపిగా కానీ కన్వర్ట్ అవుతుంది, లేదంటే ఏడిపి నుండి ఏటీపీగా కానీ కన్వర్ట్ అవుతుంది. ఇలాంటి రియాక్షన్స్ ఎక్కడ కనబడినా ఆ ప్లేస్ లోపల మీకు ఫ్యూచర్ లో కూడా వస్తాయి. అన్నిటి దగ్గర ఏముంటుంది అంటే కైనేజ్ ఉంటుంది. కైనేజ్ ఉన్న ప్లేస్ లో ప్రతి దగ్గర ఈ రియాక్షన్ ఏటీపీ నుండి ఏడిపి అన్నా, ఏటీపీ నుండి ఏడిపి ప్లస్ ఇనార్గానిక్ ఫాస్ఫేట్ అనేది ఏర్పడుతుంది, లేదంటే ఏడిపికి ఇనార్గానిక్ ఫాస్ఫేట్ యాడ్ చేసి ఏటీపీ అనేది ఏర్పడుతుంది. ఈ రియాక్షన్స్ లో కూడా ఎక్కడెక్కడ ఉన్నాయో ఒకసారి నేను చెప్తాను. ఇక్కడ ఏం చెప్తున్నా, హెక్సోకైనేజ్ అంటే గ్లూకోజ్ అనేది 6 కార్బన్ కాబట్టి ఈ యొక్క గ్లూకోకైనేజ్ కూడా అంటారు. డైరెక్ట్ గా చెప్పాలంటే గ్లూకోకైనేజ్ అని కూడా చెప్తారు. ఈ హెక్సోకైనేజ్ అనే ఎంజైమ్ గ్లూకోజ్ ని అదేవిధంగా ఫ్రక్టోజ్ ని కూడా సేమ్ రియాక్షన్ చేస్తుంది, ఫాస్ఫేట్ ను యాడ్ చేస్తుంది కాబట్టి అందుకోసం దీన్ని హెక్సోకైనేజ్ అన్నారు. సింపుల్ గా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ హెక్సోకైనేజ్ వల్ల గ్లూకోజ్ మీదకి ఒక ఫాస్ఫేట్ రావాలి అంటే ఆ ఫాస్ఫేట్స్ ఎప్పుడైనా సెల్ లోపల ఫాస్ఫేట్ ఏ రూపంలో ఉంటుందంటే అడినోసిన్ ట్రైఫాస్ఫేట్. అడినోసిన్ ట్రైఫాస్ఫేట్ అంటే అడినోసిన్ ఈ విధంగా ఉండి ఒక ఫాస్ఫేట్, 2వ ఫాస్ఫేట్, 3వ ఫాస్ఫేట్ ఉంటుంది. ఓకే, అడినోసిన్ ప్లస్ 2 ఫాస్ఫేట్స్ కలిపితే ఏడిపి అంటాం, 3 కలిస్తే ఏటీపీ అంటాం, అడినోసిన్ ట్రైఫాస్ఫేట్. ఇప్పుడు ఏంటంటే ఏటీపీలో ఉన్నటువంటి 3 ఫాస్ఫేట్ లో ఒక ఫాస్ఫేట్ గ్లూకోజ్ యొక్క 6th పొజిషన్ కి ట్రాన్స్ఫర్ అవుతే ఇంకేం మిగులుతుందంటే 3 ఫాస్ఫేట్ లో ఒక ఫాస్ఫేట్ వెళ్ళిపోతే అడినోసిన్ డైఫాస్ఫేట్ మిగులుతుంది. అందుకోసమే ఏటీపీ కాస్త దేనిగా కన్వర్ట్ అయిందని చెప్పినాను, ఏటీపీగా కన్వర్ట్ అయింది. ఇక్కడ ఈ రియాక్షన్ జరగడానికి ఏటీపీని యూజ్ చేసుకుంది. అంటే సెల్ యొక్క సైటోప్లాజం లో ఉన్నటువంటి మన యొక్క ఎనర్జీ, మనం యాక్చువల్ యూజ్ చేసుకోవాల్సినటువంటి ఎనర్జీని ఇది యూజ్ చేసుకుంది. అందుకోసమే యూటిలైజేషన్ ఫేజ్ అంటారు. ఓకే, క్లియర్? ఇది ఫస్ట్ రియాక్షన్. కమింగ్ టు ది నెక్స్ట్ రియాక్షన్ చూడండి, గ్లూకోజ్ 6-ఫాస్ఫేట్ నుండి ఫ్రక్టోజ్ 6-ఫాస్ఫేట్ ఏర్పడుతుంది. గ్లూకోజ్ ఫ్రక్టోజ్ రెండు కూడా
6 కార్బన్స్ ఉన్నటువంటి స్ట్రక్చర్సే దాని యొక్క ఫార్ములాస్ ఒకటే, కానీ దాని యొక్క స్ట్రక్చర్ డిఫరెంట్ అవుతుంది. 6 కార్బన్స్ ఉన్నటువంటి ఫార్ములాస్ కానీ దాని యొక్క స్ట్రక్చరల్ గా డిఫరెంట్ అవుతుంది. అందుకోసం వాటిని ఏమన్నా అంటే గ్లూకోజ్ ఫ్రక్టోజ్ ఎప్పుడు కూడా ఐసోమర్స్, మిర్రర్ ఇమేజెస్, ఐసోమర్స్ అని చెప్తారు. ఓకే, ఇంకా గ్లూకోజ్ ఫ్రక్టోజ్ ఎప్పుడైతే ఐసోమర్స్ అయినాయో గ్లూకోజ్ 6-ఫాస్ఫేట్ ని ఫ్రక్టోజ్ 6-ఫాస్ఫేట్ గా మారుస్తుంది. కాబట్టి ఎంజైమ్ పేరు ఏంటంటే పాస్పో గ్లూకో ఐసోమరేజ్. గ్లూకోజ్ మీద ఫాస్ఫేట్ ఉంది కాబట్టి పాస్పో గ్లూకో. దేని నుంచి దేనికి కన్వర్ట్ అవుతుంది, ఒకదాని నుంచి ఇంకో ఫామ్ లోకి కన్వర్ట్ అవుతుంది, ఐసోమర్ గా కన్వర్ట్ అవుతుంది కాబట్టి ఐసోమరేజ్ అనేసి చెప్తున్నారు. ఎంజైమ్ పేరేంటి, పాస్పో గ్లూకో ఐసోమరేజ్. దేనికి కన్వర్ట్ చేస్తుంది, గ్లూకోజ్ 6-ఫాస్ఫేట్ నుండి ఫ్రక్టోజ్ 6-ఫాస్ఫేట్ గా కన్వర్ట్ చేస్తుంది. అంతే. అగైన్ చూడండి, నెక్స్ట్ ఫ్రక్టోజ్ 6-ఫాస్ఫేట్ దేనిగా కన్వర్ట్ అవుతుంది అంటే ఫ్రక్టోజ్ 1,6-బిస్ఫాస్ఫేట్. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఓన్లీ ఫ్రక్టోజ్ యొక్క 6th పొజిషన్ లో ఫాస్ఫేట్ ఉంది, కానీ ఇక్కడికి వచ్చేసరికి ఫ్రక్టోజ్ 1వ పొజిషన్ లో, ఫ్రక్టోజ్ 6th పొజిషన్ లోపల 2 ఫాస్ఫేట్స్ ఉన్నాయి కాబట్టి బిస్ ఫాస్ఫేట్ అన్నారు. బిస్ అంటే 2. ఫ్రక్టోజ్ 1వ 6th కార్బన్ మీద 2 ఫాస్ఫేట్స్ ఉండడం వల్ల ఫ్రక్టోజ్ 1,6-బిస్ఫాస్ఫేట్ అన్నారు. ఎంజైమ్ ఏంటి ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక ఫాస్ఫేట్ ఉంది, ఇక్కడ ఇంకో ఫాస్ఫేట్ అడిషనల్ గా యాడ్ అయింది. అంటే అడిషనల్ గా యాడ్ అవుతుంది అంటే ఆ ఫాస్ఫేట్ ఎక్కడి నుంచి రావాలి, ఏటీపీ, సైటోప్లాజం లో ఉన్నటువంటి ఏటీపీ నుంచి ఆ ఫాస్ఫేట్ కాస్త ఫస్ట్ పొజిషన్ ఆఫ్ ఫ్రక్టోజ్ కి రావాలి. అప్పుడు ఏటీపీ కాస్త ఏడీపీ గా కన్వర్ట్ అవుతుంది. ఓకే, ఎంజైమ్ ఏంటి, పాస్పో ఫ్రక్టోకైనేస్. పాస్పో ఫ్రక్టోకైనేస్. ఓకే, నెక్స్ట్ చూడండి, దిస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఫ్రక్టోజ్ ఇప్పుడు చూస్తే ఇది 6 కార్బన్స్ ఉంది, ఇది 6 కార్బన్స్ ఉంటాయి, ఇక్కడ 6 కార్బన్స్ ఉంటాయి, ఇక్కడ 6 కార్బన్స్ ఉంటాయి. ఇక్కడ వరకు ఉన్నటువంటి గ్లూకోజ్ గానీ, గ్లూకోజ్ 6-ఫాస్ఫేట్, ఫ్రక్టోజ్ 6-ఫాస్ఫేట్, ఫ్రక్టోజ్ 1,6-బిస్ఫాస్ఫేట్ అన్ని కూడా 6 కార్బన్స్ ఉన్నాయి. ఈ 6 కార్బన్స్ ఉన్నటువంటి ఫ్రక్టోజ్ 1,6-బిస్ఫాస్ఫేట్ కాస్త స్ప్లిట్ అవుతుంది. స్ప్లిట్ అయ్యేసేసి ఒక సైడ్ వచ్చేసి డైహైడ్రాక్సీ ఎస్టోన్ ఫాస్ఫేట్, రెండో సైడ్ వచ్చేసి గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్ గా కన్వర్ట్ అవుతుంది. ఇది 6 కార్బన్స్ కాబట్టి ఇది 3 కార్బన్స్ గాను, ఇది 3 కార్బన్స్ గాను డివైడ్ అవుతాయి. ఇక్కడ 3 కార్బన్స్, ఇక్కడ 3 కార్బన్స్. ఇక ఒక పొజిషన్ లో ఉన్నటువంటి ఫాస్ఫేట్ 3 కార్బన్స్ వచ్చేసేసి పైన ఉన్న 3 కార్బన్స్ వచ్చేసి ఏమంటే ఈ విధంగా కన్వర్ట్ అవుతాయి. రిమైనింగ్ 3 కార్బన్స్ వచ్చి దీనిలో కన్వర్ట్ అవుతాయి. కాబట్టి ఫస్ట్ పొజిషన్ లో ఉన్నటువంటి ఒక ఫాస్ఫేట్ ఒక దానిలోకి, లాస్ట్ పొజిషన్ లో ఉన్నటువంటి ఒక ఫాస్ఫేట్ ఒక దానిలోకి వచ్చేస్తుంది. ఆ విధంగా ఏం ఏర్పడుతున్నాయి, డైహైడ్రాక్సీ ఎస్టోన్ ఫాస్ఫేట్, గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్ ఏర్పడుతున్నాయి. ఎంజైమ్ ఏంటి, ఆల్డోలేజ్. ఇది 4th రియాక్షన్. ఎంజైమ్ ఏంటి, ఆల్డోలేజ్ అనే ఎంజైమ్ సమక్షం లోపల ఫ్రక్టోజ్ 1,6-బిస్ఫాస్ఫేట్ దట్ కన్వర్టెడ్ ఇంటూ ది డైహైడ్రాక్సీ ఎస్టోన్ ఫాస్ఫేట్ అండ్ గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్. ఓకే, ఈ విధంగా 6 కార్బన్ structure that convert into the 2 individual 3 carbon dihydroxy estrone phosphate, glycerol 3-phosphate. అగైన్ ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏంటంటే ఈ విధంగా 3 కార్బన్ ఏర్పడిన తర్వాత ఐసోమరేజ్ అనే మళ్ళీ ఎంజైమ్. ఇక్కడ నేనేం చెప్పినాను, ఐసోమర్ అంటే ఏంటి, గ్లూకోజ్ ఫ్రక్టోజ్ అనేవి 2 ఐసోమర్స్. అంటే దీని యొక్క స్ట్రక్చర్ లో ఉన్నటువంటి ఫార్ములా C6H12O6, దీనిలో కూడా C6H12O6 ఉంటాయి. ఈ 2 కూడా ఐసోమర్స్ గా ఉంటాయి. కొద్దిగా దాని యొక్క స్ట్రక్చరల్ గా చేంజ్ అవుతుంటాయి. ఫార్ములా సేమ్, స్ట్రక్చరల్ గా చేంజ్ అవుతుంది. ఇక్కడ కూడా ఏంటంటే డైహైడ్రాక్సీ ఎస్టోన్ ఫాస్ఫేట్, గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్ 2 కూడా సేమ్ ఫార్ములా ఉంటాయి. స్ట్రక్చరల్ గా చేంజెస్ ఉంటాయి. ఆ స్ట్రక్చర్స్ కాస్త ఇది దీనిగాను, ఇది దీనిగాను కన్వర్ట్ అవుతుంది. అలా కన్వర్ట్ చేసేది ఎవరు అంటే ఐసోమరేజ్. ఇది 5th రియాక్షన్. ఇక్కడ నుంచి కొద్దిగా జాగ్రత్తగా వినాలి. ఇక్కడ ఒక చిన్న పాయింట్ ఉంది, ఆ పాయింట్ గానే పట్టుకున్నారంటే మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. ఇక్కడ ఈ పాయింట్ గానే మర్చిపోయినారంటే మొత్తం కాన్సెప్టే అర్థం కాదు. ఇక్కడ ఒకసారి చూడండి, డైహైడ్రాక్సీ ఎస్టోన్ ఫాస్ఫేట్ గా మారింది 3 కార్బన్స్. అదే విధంగా 3 కార్బన్స్ ఉన్నటువంటి గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్ గా మారింది. ఇక్కడ నేను రాసినటువంటి రియాక్షన్స్ ఐదరు దీని నుంచన్నా రావాలి, లేదంటే దీని నుంచన్నా రావాలి. ఇక రాష్ట్ర రియాక్షన్స్ అన్ని కూడా ఏంటంటే దీనికి సంబంధించినవి. అదే విధంగా అట్ ద సేమ్ టైం ఇవే రియాక్షన్స్ ఇక్కడ కూడా జరుగుతాయి, గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఏమైతే దీని ద్వారా గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్ నుండి ఏమైతే రియాక్షన్స్ జరిగేసి పైరువేట్ ఏర్పడుతుందో, సేమ్ డైహైడ్రాక్సీ ఎస్టోన్ ఫాస్ఫేట్ నుండి కూడా సేమ్ రియాక్షన్ జరిగి ఒక పైరువేట్ ఏర్పడుతుంది. ఇక్కడ ఒక పైరువేట్,
ఇక్కడ ఒక పైరువేట్, రెండు అన్ని కలిపితే ఏమి ఏర్పడుతున్నాయి, రెండు పైరువేట్స్. కానీ మనం చూపించేది అన్ని చూపించము, ఓన్లీ ఒకటే రియాక్షన్ చూస్తాం. ఐదర్ దీన్ని తీసుకోవచ్చు, దీన్ని తీసుకోవచ్చు. మీరు ఎగ్జామ్ లో రాసేటప్పుడు నేనంటే స్ప్లిట్ చేస్తున్నాను కాబట్టి డిఫరెంట్ కనబడుతుంది. అయితే దీనికన్నా ఈ రియాక్షన్స్ రాయండి, దీనికన్నా ఈ రియాక్షన్స్ రాయండి. ఫైనల్ గా పాయింట్ ఏంటంటే ఒకవేళ గ్లిజరాల్ 3-ఫాస్ఫేట్ నుండి రియాక్షన్స్ రాస్తే సిమిలర్లీ the same reactions are taken place in the dihydroxy acetone phosphate which results the formation of one pyruvate. Combinedly రెండు కంబైన్ చేస్తే the results of glycolysis results in the formation of 2 pyruvates అనేది చెప్పాలి. ఓకే, ఇది పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నేను రాసిన రియాక్షన్స్ అన్ని దీనివి. ఓకే, సేమ్ రియాక్షన్స్ దీని నుంచి కూడా ఏర్పడతాయి. కాబట్టి ఇక్కడ రాసిన రియాక్షన్ నుండి ఒక పైరువేటు, ఇక్కడ వచ్చేటటువంటి రియాక్షన్ నుండి ఒక పైరువేట్. ఎందుకు, ఈ రెండు ఐసోమర్స్ కాబట్టి ఇంటర్చేంజ్ అవుతుంటాయి, అందుకోసం ఒక రియాక్షన్ చూపిస్తాం. ఓకే, ఒకసారి చూడండి. నెక్స్ట్ ఇక్కడ ఉన్నది రాష్ట్రాన్ని గ్లిజరాల్ 3-ఫాస్ఫేట్ ని నేను G3P అని రాస్తాను. గ్లిజరాల్ 3-ఫాస్ఫేట్ ఇక్కడ నుంచి ఈ రియాక్షన్స్ అన్ని కూడా ఎనర్జీ పే ఆఫ్ స్టేజెస్, అంటే ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తాయి. ఈ రియాక్షన్ జరుగుతున్నప్పుడు రియాక్షన్స్ లో నుండి ఎనర్జీ అనేది సైటోప్లాజం లోకి రిలీజ్ చేయబడుతుంది. ఆ ఎనర్జీ ఏంటి, ఏటీపీ. ఇక్కడ చిన్న డిఫరెన్స్ గాని అబ్జర్వ్ చేస్తే ఇక్కడ నేను రెడ్ మార్క్ లో రాశాను. రెడ్ మార్క్ లో రాసిన ఏటీపీ కాస్త ఏడీపీగా కన్వర్ట్ అవుతున్నాయి, ఏటీపీ కాస్త ఏడీపీగా కన్వర్ట్ అవుతున్నాయి. ఎన్ని, ఇక్కడ ఒక ఏటీపీ, ఇక్కడ ఒక ఏటీపీ, రెండు ఏటీపీలు యూటిలైజ్ చేయబడినాయి. కమింగ్ టు దిస్ వన్, ఒక ఇక్కడ ఏం రాశానంటే యూటిలైజ్ చేయబడుతున్నాయి కాబట్టి రెడ్ రాశాను. ఇక్కడ ఏవైతే గ్రీన్ లో రాశానో అవన్నీ కూడా ఏమంటే ఏటీపీస్ సైటోప్లాజం లోకి రిలీజ్ చేయబడుతున్నాయి. అది డిఫరెన్స్ గుర్తుపెట్టుకోవాలి. ఇంకా రియాక్షన్స్ ఒకసారి చూద్దాం. ఫస్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ రియాక్షన్ ఏంటంటే చూడండి, గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్ దిస్ వన్, లేదంటే ఇదే ప్లేస్ లో ఏం పెట్టుకోవచ్చు, డైహైడ్రాక్సీ ఎసిటోన్ ఫాస్ఫేట్ కూడా పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. కాబట్టి నేను ఒకటి పెట్టుకున్నాను, రెండో దానికి కూడా మనం సేమ్ రియాక్షన్స్ అప్లై చేసుకోవాలి. గ్లిజరాల్ 3-ఫాస్ఫేట్ కాస్త 1,3-బిస్ఫాస్ఫోగ్లిజరేట్. ఇక చూడండి, గ్లిజరాల్ యొక్క స్ట్రక్చర్ లో థర్డ్ పొజిషన్ లో ఫాస్ఫేట్ ఉంది ఈ స్ట్రక్చర్ లో. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఫాస్ఫోగ్లిజరేట్ 1,3-బిస్ఫాస్ఫోగ్లిజరేట్ అంటే ఫస్ట్ పొజిషన్ లో, థర్డ్ పొజిషన్ లో, ఆల్రెడీ థర్డ్ పొజిషన్ లో ఫాస్ఫేట్ ఉంది, ఫస్ట్ పొజిషన్ లోకి ఫాస్ఫేట్ ఒకటి అనేది వస్తుంది. ఓకే, ఒక చాలా ఇంపార్టెంట్ ఒక పాయింట్ ఇక్కడ ఒకటి ఉంది, గుర్తుపెట్టుకోవాలి. యాక్చువల్లీ నేను ఫస్ట్ ఏం చెప్పినానంటే ఏదైనా ఫాస్ఫేట్ యాడ్ అవుతుందంటే ఖచ్చితంగా ఏం జరిగి ఉండాలంటే ఏటీపీని యూటిలైజ్ చేసుకోవాలి, ఖచ్చితంగా ఏటీపీలో నుంచే ఫాస్ఫేట్ రావాలని చెప్పినాను. కానీ ఎప్పుడు జరుగుతుందంటే ఈ రియాక్షన్ జరగడానికి ఎనర్జీ అవసరమైనప్పుడు మాత్రమే ఇది జరుగుతుంది, ఏటీపీని యూజ్ చేసుకొని. కానీ కొన్ని రియాక్షన్స్ ఏంటంటే పెద్దగా ఎనర్జీ అవసరం ఉండదు. అప్పుడు ఏం జరుగుతాయంటే ఇక్కడ గ్లిజరాల్ 3-ఫాస్ఫేట్ కు అడిషనల్ గా యాడ్ అయినటువంటి ఈ ఫాస్ఫేట్ ఏదైతే ఉంటుందో ఫస్ట్ పొజిషన్ లో, ఆ ఫాస్ఫేట్ సైటోప్లాజం లో ఇనార్గానిక్ ఫాస్ఫేట్ ఉండదు, ఆ ఫాస్ఫేట్ డైరెక్ట్ గా అటాచ్ అవుతుంది. ఆ ఫాస్ఫేట్ ఏమవుతుంది, డైరెక్ట్ గా అటాచ్ అవుతుంది. అటాచ్ అవడం వల్ల గ్లిజరాల్ 3-ఫాస్ఫేట్ కాస్త 1,3-బిస్ఫాస్ఫోగ్లిజరేట్ గా కన్వర్ట్ అవుతుంది. ఒక డౌట్ రావచ్చు, సార్ యాక్చువల్ గా ఇక్కడ చెప్పినట్టు మీరు ఏటీపీ నుండి ఏడీపీ వస్తేనే కదా ఫాస్ఫేట్ అడిషనల్ గా యాడ్ అయింది ఇక్కడ మరి ఇక్కడ ఎందుకు సార్ మీరు ఏటీపీ కాస్త ఏడీపీగా మారలేదు అనేసి డౌట్ రావచ్చు. ఇక్కడ ఏంటంటే దిస్ ఇస్ అ ప్యాసివ్ రియాక్షన్ అంటారు. యాక్టివ్ రియాక్షన్ అంటే ఎనర్జీ యూటిలైజ్ చేయబడుతుంది, ప్యాసివ్ రియాక్షన్ అంటే ఎనర్జీ అవసరం లేదు. అందుకోసం ఈ రియాక్షన్ లో డైరెక్ట్ గా ఫాస్ఫేట్ అనేది సైటోప్లాజం లోపల ఫాస్ఫేట్స్ ఉంటాయి, ఏడీపీస్ ఉంటాయి, ఏటీపీస్ ఉంటాయి. ఆ దాని లోపల ఇండివిజువల్ ఉన్నటువంటి ఏటీపీస్ తీసుకుంటుంది. ప్యాసివ్ రియాక్షన్ ఎనర్జీ అవసరం లేదు, అందుకోసమే 1,3-బిస్ఫాస్ఫోగ్లిజరేట్ ఏర్పడింది. ఈ ఎంజైమ్ ఎవరు అంటే ట్రయోస్ ఫాస్ఫేట్ డిహైడ్రోజినేస్. ఎందుకు ట్రయోస్ ఫాస్ఫేట్ అన్నామంటే 3 కార్బన్స్ ఉన్నాయి. ట్రయోస్ అంటే 3 కార్బన్స్, 3 కార్బన్స్ ఉన్నాయి, ఫాస్ఫేట్ ఉంది కాబట్టి ట్రయోస్ ఫాస్ఫేట్ డిహైడ్రోజినేస్. వెరీ 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 ఇంపార్టెంట్. ఎక్కడైతే NAD కాస్త NADH గా మారిన, FAD కాస్త FADH గా మారిన, DH2 గా మారిన, FADH2 మళ్ళీ FAD గా మారిన, NADH2 NAD గా మారిన కామన్ గా ఉండే ఎంజైమ్ ఏంటంటే డిహైడ్రోజినేస్. గుర్తుపెట్టుకోవాలి ఈ 2 పాయింట్స్. కైనేజ్ అనేది ఒకటి గుర్తుపెట్టుకోవాలి, అదే విధంగా డిహైడ్రోజినేజ్ అనేది గుర్తుపెట్టుకోవాలి. ఏటీపీ ఉన్న ప్రతి ప్లేస్ లోపల కైనేజ్ వస్తుంది.
ఎన్ఏడి లేదంటే ఎపిఐడి ఉన్న ప్రతి ప్లేస్ లోపల డిహైడ్రోజనేస్ వస్తుంది. నెక్స్ట్ రియాక్షన్స్ చెప్తాను. నెక్స్ట్ టీసీఏ సైకిల్ కూడా ఉంటుంది, దాంట్లో కూడా ఇదే ఫార్ములా యూజ్ అవుతుంది. ఎంజైమ్స్ ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. మనం కన్ఫ్యూజన్ ఏర్పడినప్పుడు ఒక చిన్న క్లూ అనేది దొరుకుతుంది. ఓకే, ఒకసారి చూడండి. ఎన్ఏడి కాస్త ఎన్ఏడిహెచ్ గా మారింది. ఎన్ఏడి కాస్త ఎన్ఏడిహెచ్ గా మారింది అంటే గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్ కాస్త 1,3-బిస్ఫాస్ఫో గ్లిజరైడ్ గా మారుతున్నప్పుడు దీంట్లో ఉన్నటువంటి ఒక హైడ్రోజన్ దేనికి యాడ్ అయింది? ఎన్ఏడికి యాడ్ అవడం వల్ల గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్ లో ఉన్నటువంటి ఒక హైడ్రోజన్ ఎన్ఏడికి యాడ్ అవడం వల్ల ఎన్ఏడి కాస్త ఎన్ఏడిహెచ్ గా కన్వర్ట్ అయింది. మిగిలిన ప్రోడక్ట్ ని 1,3-బిస్ఫాస్ఫో గ్లిజరేట్ అన్నాం బికాస్ అడిషన్ ఆఫ్ 1-ఫాస్ఫేట్ గ్రూప్. ఓకే, నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ ఏంటంటే 1,3-బిస్ఫాస్ఫో గ్లిజరేట్ కాస్త 3-ఫాస్ఫో గ్లిజరేట్ గా మారుతుంది. అంటే ఏం రిలీజ్ అయినట్టు? ఫస్ట్ పొజిషన్ లో ఉన్నటువంటి ఫాస్ఫేట్ రిలీజ్ అయింది. అలా ఫస్ట్ పొజిషన్ లో ఉన్నటువంటి ఫాస్ఫేట్ రిలీజ్ అవడంతో ఏడిపి కాస్త ఆ ఫాస్ఫేట్ ని తీసుకునేసేసి ఏటీపీ గా కన్వర్ట్ అయింది. డై కాస్త ట్రై గా కన్వర్ట్ అయింది. ఫాస్ఫేట్ వచ్చింది కాబట్టి ఏడిపి వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఏముంటుంది? ఎంజైమ్ కైనేజ్ ఉంటుంది. కానీ ఈ సబ్స్ట్రేట్ ని బేస్ చేసుకుని అడిషనల్ గా కైనేజ్ అంటారు. ఫాస్ఫో గ్లిజరో కైనేజ్, గ్లిజరేట్ ఉంది కాబట్టి ఫాస్ఫో గ్లిజరో కైనేట్. ఇక యాజ్ ఇట్ ఈస్ గా రాస్తున్నారు ఫాస్ఫో గ్లిజరేట్ కైనేజ్ అని కూడా రాయొచ్చు, నో ప్రాబ్లం. కాకపోతే ఎంజైమ్ కాబట్టి దానికి పేరు పెట్టినారు కాబట్టి ఫాస్ఫో గ్లిజరో కైనేజ్ అనేసి చెప్పాలి. నెక్స్ట్ చూడండి. ఇప్పుడు చూడండి 1,3 తర్వాత 3-ఫాస్ఫో గ్లిజరేట్ వచ్చింది. 3-ఫాస్ఫో కాస్త 2-ఫాస్ఫో గ్లిజరేట్. ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు. 3-ఫాస్ఫో కాస్త 2-ఫాస్ఫో గ్లిజరేట్. ఏం జరిగింది అంటే సెకండ్ పొజిషన్ లో ఉన్నటువంటి సారీ ఇది 3 కార్బన్స్ అంటే థర్డ్ పొజిషన్ లో ఉన్నటువంటి ఫాస్ఫేట్ కాస్త దేనికి వచ్చింది? సెకండ్ పొజిషన్ లోకి వచ్చింది. అంటే 3-ఫాస్ఫో గ్లిజరేట్ ని కాస్త 2-ఫాస్ఫో గ్లిజరేట్ గా కన్వర్ట్ అయింది. థర్డ్ పొజిషన్ లో ఉన్నటువంటి థర్డ్ కార్బన్ కు ఉన్నటువంటి ఫాస్ఫేట్ ఏమైంది? జంప్ అయ్యేసి సెకండ్ ఫాస్ఫేట్ కి సెకండ్ కార్బన్ కి వచ్చింది. అందుకోసమే దట్ ఈస్ కన్వర్టెడ్ టు 3-ఫాస్ఫో గ్లిజరేట్ టు ది 2-ఫాస్ఫో గ్లిజరేట్. ఓకే, ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు. ఈడ 3-ఫాస్ఫో కాబట్టి 2-ఫాస్ఫో కాబట్టి ఒక ఫాస్ఫేట్ వెళ్ళిపోయింది కదా అనేసి అనుకోవచ్చు. అలా కాదు, థర్డ్ పొజిషన్ నుండి సెకండ్ పొజిషన్ కి వచ్చింది. ఎంజైమ్ ఎవరంటే ఇలాంటి రియాక్షన్స్ ని షిఫ్ట్ చేసే రియాక్షన్స్ అన్ని కూడా మ్యూటేజెస్ చేస్తాయి. సబ్స్ట్రేట్ ఏంటి? ఫాస్ఫో గ్లిజరేట్ కాబట్టి ఫాస్ఫో గ్లిజరో మ్యూటస్. ఇక్కడ కూడా ఫాస్ఫో గ్లిజరేట్ కాబట్టి ఫాస్ఫో గ్లిజరో, ఇక్కడ కూడా ఫాస్ఫో గ్లిజరేట్ కాబట్టి ఫాస్ఫో గ్లిజరో మ్యూటేస్. రియాక్షన్ మ్యూటేస్, ఇక్కడ కైనేజ్, ఇక్కడ డిహైడ్రోజనేస్. అంతే సింపుల్ గా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ 2-ఫాస్ఫో గ్లిజరేట్ కాస్త ఫాస్ఫో ఇనాల్ పైరువేట్ గా మారుతుంది విత్ ద ఎంజైమ్ ఇనోలేజ్. ఇనోలేజ్ అనే ఎంజైమ్ వల్ల 2-ఫాస్ఫో గ్లిజరేట్ కాస్త ఫాస్ఫో ఇనాల్ పైరువేట్ గా మారుతుంది. ఇవన్నీ కూడా 3 కార్బన్స్ ఉన్నాయి. ఇది 3 కార్బన్స్, 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 ఇది కూడా 3 కార్బన్స్. అన్ని కూడా 3 కార్బన్స్ ఉన్నటువంటి ప్రొడక్ట్స్ ఏర్పడుతూ వచ్చినాయి. ఇక్కడ 2-ఫాస్ఫో కాస్త ఫాస్ఫో ఇనాల్ పైరువేట్ ఏర్పడింది. ఫాస్ఫో ఇనాల్ పైరువేట్ కాస్త పైరువేట్ గా కన్వర్ట్ అయింది. ఫాస్ఫేట్ గ్రూప్ రిమూవ్ చేయబడింది. ఫాస్ఫో ఇనాల్ పైరువేట్ కాస్త పైరువేట్ గా కన్వర్ట్ అవడం వల్ల ఫాస్ఫేట్ గ్రూప్ అనేది రిమూవ్ చేయబడింది. ఆ ఫాస్ఫేట్ ఎవరు తీసుకున్నారు? ఏడిపి తీసుకుని దేనిగా కన్వర్ట్ అవుతుంది? ఏటీపీ గా కన్వర్ట్ అవుతుంది. ఏడిపి గా తీసుకునేసేసి ఏడిపి కాస్త ఏటీపీ గా కన్వర్ట్ అవ్వాలంటే ఒక ఫాస్ఫేట్ గ్రూప్ యాడ్ అవ్వాలి. ఆ ఫాస్ఫేట్ ఎవరు ఇస్తున్నారు? ఫాస్ఫో ఇనాల్ పైరువేట్. ఆ ఫాస్ఫేట్ ఇచ్చేయంగా మిగిలింది ఏంటి? పైరువేట్. ఇది యాక్చువల్లీ ఏంటంటే ఎనర్జీ రిలీజింగ్. ఎన్ఏడిహెచ్ రిలీజ్ అయింది, ఏటీపీ రిలీజ్ అయింది, ఏటీపీ రిలీజ్ అయింది. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ ఏటీపీ యూటిలైజ్ చేయబడింది, ఏటీపీ యూటిలైజ్ చేయబడింది. 2 ఏటీపీస్ యూటిలైజ్ చేయబడినాయి. 2 ఏటీపీస్ యూటిలైజ్ చేయబడినాయి. ఇక్కడ చూస్తే డైహైడ్రాసెస్టోన్ ఫాస్ఫేట్ నుండి ఒక రియాక్షన్ పైరువేట్, గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్ నుండి ఒక రియాక్షన్ పైరువేట్ ఏర్పడతాయి. కాబట్టి సేమ్ ఇలాంటి రియాక్షన్స్ మళ్ళీ ఇక్కడ కూడా జరుగుతాయి. కాబట్టి ఇక్కడ ఎన్ఏడిహెచ్లు ఎన్ని రాసుకోవచ్చు అంటే ఇక్కడ సైడ్ నుంచి ఒకటి, అగైన్ ఇక్కడ కూడా ఒక ఎన్ఏడిహెచ్ ఏర్పడుతుంది. కాబట్టి ఎన్ని ఎన్ఏడిహెచ్లు? 1, 2. తర్వాత ఇక్కడ చూడండి, ఈ రియాక్షన్స్ లోపల ఒక ఏటీపీ సేమ్ రియాక్షన్స్ డిహెచ్ఏబి డైహైడ్రాసెస్టోన్ ఫాస్ఫేట్ జరిగితే మళ్ళీ ఇంకొక ఏటీపీ ఏర్పడుతుంది. కాబట్టి అడిషనల్ గా ఏం చెప్తున్నాను?
ఇంకో ఏటీపీ. సేమ్ రియాక్షన్ ఇక్కడ కూడా ఏం జరుగుతుందంటే ఇంకా అడిషనల్ గా సేమ్ రియాక్షన్స్ వస్తాయి కాబట్టి ఇంకో ఏటీపీ ఏర్పడుతుంది. అంటే ఈ రియాక్షన్ లో 2 ఏటీపీలు, ఈ రియాక్షన్ లో 2 ఏటీపీలు, ఇక్కడ 2 NADHలు ఏర్పడినాయి. ఏం జరిగింది అంటే ఇక్కడ నుంచి వస్తాయి కాబట్టి ఇట్లా చెప్పినాను. కానీ పైన చూడండి, ఇక్కడ ఒక ఏటీపీ, ఇక్కడ ఒక ఏటీపీ, ఇక్కడ 2 ఉండవు. ఎందుకంటే ఇక్కడ వరకు 6 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి ఒక్కొక్కటే యూజ్ చేయబడింది. ఇక్కడ 6 కాస్త 2గా డివైడ్ అయినాయి. ఒక దాని నుంచి ఈ రియాక్షన్స్, ఇంకో దాని నుంచి సేమ్ రియాక్షన్స్ కాబట్టి నేను డబల్ రాస్తాను. ఇక్కడ చాలా మంది కన్ఫ్యూజ్ అవ్వద్దు, చాలా సింపుల్ గా గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఏంటి, ఎన్ని ఏటీపీస్ యూటిలైజ్ చేయబడినాయి? 2 ఏటీపీస్. ఎన్ని ప్రొడక్షన్ చేయబడినాయి అంటే ఇక్కడ 1 2, ఇక్కడ 1 2. ఎన్ని ప్రొడక్షన్ అంటే 4 ఏటీపీస్ ప్రొడక్షన్ చేయబడినాయి, 2 ఏటీపీస్ యూటిలైజ్ చేయబడినాయి. కాబట్టి 4లో 2 తీసేస్తే ఎన్ని ఏటీపీలు ఫైనల్ గా సైటోప్లాజంలో రిలీజ్ అయినాయి? 2 ఏటీపీలు. దాంతో పాటు అడిషనల్ గా ఏం రిలీజ్ అయింది? 2 NADHలు. ఇది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయాలు. గ్లైకాలసిస్ లోపల ఒక గ్లూకోజ్ కాస్త 2 పైరువేట్లుగా మారింది. 2 పైరువేట్లుగా మారుతున్నప్పుడు ఫైనల్ గా 2 ఏటీపీస్ అనేటివి సైటోప్లాజంకి అడిషనల్ గా రిలీజ్ అయినాయి, 2 NADHలు అనేటివి ఉన్నాయి. ఇది గుర్తుపెట్టుకోవాలి. అంటే ఓవరాల్ గా చూస్తే 4 ఏటీపీస్ రిలీజ్ అయినాయి, 2 ఏటీపీస్ రిప్లేస్ చేయబడినాయి. కాబట్టి 2 మైనస్ చేస్తే 2 ఏటీపీస్ అడిషనల్ గా మనకు నెట్ అనేది వచ్చింది, 2 NADHలు రిలీజ్ అయినాయి. ఇది యాక్చువల్గా ఏంటంటే మొత్తం గ్లైకాలసిస్. ఓకే, మొత్తం గ్లైకాలసిస్ కు సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు ఈ గ్లైకాలసిస్ కంటిన్యూషన్ అనేది చాలా ఇంపార్టెంట్. గ్లైకాలసిస్ లో ఏర్పడినటువంటి పైరువేట్ కాస్త TCA సైకిల్లోకి ఎంటర్ అవుతుంది. ఓకే, గ్లైకాలసిస్ లో ఏర్పడినటువంటి పైరువేట్ కాస్త TCA సైకిల్లోకి ఎంటర్ అవుతుంది. ఇక్కడ చాలా తక్కువ ఎనర్జీ ప్రొడక్షన్ జరిగింది. ఒక 2 NADHలు, ఒక 2 ATPలు వచ్చినాయి. కానీ ఇదే గ్లూకోజ్ కంటిన్యూస్ పైరువేట్ కాస్త మళ్ళీ ఇంకో రియాక్షన్ లోకి ఎంటర్ చేసి ఒక సైకిల్ ఏర్పడుతుంది. ఆ సైకిల్ లోపల చాలా ఎక్కువ ఎనర్జీ ప్రొడ్యూస్ చేస్తుంది. ఓకే, ఒక గ్లూకోజ్ లో ఉన్న బాండ్స్ లో దాగినటువంటి ఎనర్జీ దేనిలో దాగి ఉంటుంది? బాండ్స్ లో. ఒక కార్బన్ కి ఇంకో కార్బన్ కి, ఒక కార్బన్ కి హైడ్రోజన్ కి, కార్బన్ కి ఆక్సిజన్ కి మధ్య ఉన్నటువంటి బాండ్స్ బ్రేక్ అయితే ఒక్కొక్క బాండ్ నుంచి కొంత ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఓకే, ఇక్కడ ఏంటంటే ఇక్కడ ప్రొడ్యూస్ అయినటువంటి ఏటీపీస్, గ్లూకోజ్ నుండి ఏర్పడినటువంటి ఏటీపీస్, NADH చాలా తక్కువ. మరి మిగిలిపోయినటువంటి గ్లూకోజ్ లో ఉన్నటువంటి అంత ఎనర్జీ ఎక్కడ రిలీజ్ అవుతుంది అంటే TCA సైకిల్లో రిలీజ్ అవుతుంది. TCA సైకిల్లో రిలీజ్ అవుతుంది. రిలీజ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్, ఆక్సిడేటివ్ ఫాస్ఫోరైలేషన్ ఉంది. అక్కడితో ఒక గ్లూకోజ్ బ్రేక్ డౌన్ అయ్యి దాని నుంచి వచ్చేటువంటి అన్ని ఏటీపీస్లు రిలీజ్ అవుతాయి. ఎలా రిలీజ్ అవుతాయని నేను నెక్స్ట్ క్లాస్ లో ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. TCA సైకిల్ ఖచ్చితంగా తెలుసుకోవాలి. తర్వాత ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్, ఆక్సిడేటివ్ ఫాస్ఫోరైలేషన్ ఇక్కడితో ఎండ్ అవుతుంది. అయితే ఒక చిన్న పాయింట్ ఒకటి గుర్తుపెట్టుకోండి. ఒక సబ్స్ట్రేట్ నుండి, ఓకే, గ్లిసరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్ అనే సబ్స్ట్రేట్ నుండి ట్రయోస్ ఫాస్ఫేట్ డిహైడ్రోజినేజ్ అనే ఎంజైమ్ 1,3-బిస్ఫాస్ఫోగ్లిసరేట్ ఏర్పడుతున్నప్పుడు ఒక ఫాస్ఫేట్, ఓకే, ఇది డిహైడ్రోజినేజ్. ఇక్కడ చూడండి, 1,3-బిస్ఫాస్ఫోగ్లిసరేట్ అనే ఒక సబ్స్ట్రేట్ ని ఫాస్ఫోగ్లిసరేకైనేజ్ అనే ఎంజైమ్, మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వదు, ప్రతి ఎంజైమ్ ఇక్కడ ఉంది అంటే ఈ ఎంజైమ్ కి ఎవరు బైండ్ అవుతారు? 1,3-బిస్ఫాస్ఫోగ్లిసరేట్ బైండ్ అవుతుంది. ఈ ఎంజైమ్ కి ఇది బైండ్ అయిన తర్వాత ఈ ఎంజైమ్ యాక్టివిటీ వల్ల, కెటాలసిస్ వల్ల 3-ఫాస్ఫోగ్లిసరేట్ ఏర్పడింది. ఈ ప్రాసెస్ లో ఏం రిలీజ్ అయింది? ఏటీపీ రిలీజ్ అయింది. సబ్స్ట్రేట్ నుండి ప్రోడక్ట్ కన్వర్ట్ అవుతున్నప్పుడు ఏటీపీ రిలీజ్ అయింది కాబట్టి దీన్ని ఏమంటారు అంటే సబ్స్ట్రేట్ లెవెల్ ఏటీపీ ప్రొడక్షన్, లేదంటే సబ్స్ట్రేట్ లెవెల్ ఆఫ్ ఫాస్ఫోరైలేషన్ అంటారు. సబ్స్ట్రేట్ లెవెల్ ఆఫ్ ఫాస్ఫోరైలేషన్. మళ్ళీ ఆక్సిడేటివ్ ఫాస్ఫోరైలేషన్ ఉంది, అది చాలా డిఫరెంట్. ఆక్సిడేటివ్ ఫాస్ఫోరైలేషన్ లోపల NADHల నుండి ఏటీపీలు ఏర్పడతాయి. నేను ఆల్రెడీ చెప్పినాను, ఒక NADH నుండి 3 ఏటీపీలు ఏర్పడతాయి, ఒక FADH నుండి 2 ఏటీపీలు ఏర్పడతాయని చెప్పినాను. ఒక క్లియరా? ఇక్కడ విషయం ఏంటి అంటే ఇక్కడ సబ్స్ట్రేట్ నుండి ఏర్పడుతున్న డైరెక్ట్ ఏటీపీలు ఏర్పడతాయి, దట్ ఈస్ సబ్స్ట్రేట్ లెవెల్ ఫాస్ఫోరైలేషన్. ఇక్కడ రిలీజ్ అయినటువంటి NADHలు కాస్త ఏటీపీలుగా కన్వర్ట్ అవుతాయి, ఆక్సిడేటివ్ ఫాస్ఫోరైలేషన్. అది మైటోకాండ్రియా యొక్క స్ట్రక్చర్ లో జరుగుతుంది. అది దాని గురించి డీటెయిల్ గా ఉంటుంది, అక్కడ మనం అబ్జర్వ్ చేద్దాం. ఓకే, ఇది ఫ్రెండ్స్ మనకు సంబంధించినటువంటి గ్లైకాలసిస్. ఖచ్చితంగా క్వశ్చన్ పేపర్ లో గ్లైకాలసిస్ లేకుండా క్వశ్చన్ పేపర్ ఇవ్వరు. ఖచ్చితంగా అది షార్ట్ ఆన్సర్ అడగొచ్చు, లాంగ్ ఆన్సర్ అడగొచ్చు.
ఓకే, కాబట్టి దీన్ని కొద్దిగా ఫాలో అప్ అవ్వండి. నోట్స్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. టెలిగ్రామ్ ఛానల్లో సబ్స్క్రైబ్ అవ్వండి. దానివల్ల నోట్స్ అనేది అవైలబుల్గా మీ అందరికీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే, ఐ హోప్ ఇదంతా క్లియర్గా అర్థమైందనేసి అనుకున్నాను. మీకు కానీ అర్థమైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.